సీతారామ శాస్త్రి గారి పోయిటరీ గురించి చెప్పడానికి నాకున్న శక్తి సరిపోదు, నాకున్న వొకాబులరీ సరిపోదు. ఎందుకంటే నాకైనా ఫస్ట్ సిరివెన్నెల సినిమాలో రాసిన ప్రాగ్దిశవేణీయ పైన దినకర మయూఖ తంత్రుల పైన ఆ పాట విన్న వెంటనే నేను తెలుగు డిక్షనరీ అని ఒకటి ఉంటుంది అని ఒకటి కనుక్కున్నాను. ఫస్ట్ దాన్ని శబ్దరత్నాకరం అంటారని నేను తెలుసుకున్నాను. అది వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని ప్రాగ్దిశ అంటే ఏంటి, మయూఖం అంటే ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకున్నాను. అంటే ఒక పాటని అర్థమయ్యేలానే రాయక్కర్లేదు, అర్థం చేసుకోవాలి అనే కోరికని పుట్టేలా కూడా రాయొచ్చు అని తెలుగు పాట స్థాయిని పెంచినటువంటి వ్యక్తి. అంటే ఆడియన్స్ ఇవే చూస్తున్నారు, వాళ్ళకి ఇవే అర్థం అవుతాయి కాబట్టి ఇవే రాయాలి కాకుండా వాళ్ళకి అర్థం చేసుకోవాలనే తపన ఉంటుంది. ఏదో భీమవరం లాంటి ఒక ఊళ్ళో శాఖా గ్రంథాలయం లాంటి ఒక 2 గదులున్న ఒక లైబ్రరీలో ఒక నిఘంటున్న ఒక కుర్రాడు 16 ఏళ్ల కుర్రాడు వెతుక్కుని దాంట్లోంచి ఏదో ఒక అర్థాన్ని వెతుక్కుని ఆ రోజుకి ఆ ఎగ్జైట్మెంట్తో పడుకుంటాడు. అలాంటి పాట ఏదో ఇంకొకటి రాయాలని, లేదా అలాంటి మాట ఇంకొకటి రాయాలని, అలాంటి పని ఇంకొకటి చేయాలని ఒక తపనని రేకెత్తించగలిగిన స్థాయి కవి. ఎందుకంటే అమృతం కురిసిన రాత్రి బాలగంగాధర తిలకం చదివినప్పుడు, శ్రీశ్రీ మహాప్రస్థానం చదివినప్పుడు, కొంపల జనార్దన్ రావు కవిత కోసం లాస్ట్ మాటలు ఉంటాయి. ముఖ్యంగా అందులో ఇదిగో ఇక్కడ నిలబడి ఆవాహన చేస్తున్నాను, అందుకో నా ఈ చాచిన హస్తం అని. ఆవాహన అనే మాట వాడటానికి చాలా శక్తి కావాలి. అలాంటి మాట పుస్తకంలో రాయడానికే చాలా కష్టం. అంటే అలాంటి మాటల్ని అలవోకగా సినిమా పాటకి తీసుకొచ్చి ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి. ముందు అందుకని ఆయన మనం గౌరవించాలి. ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి. ఇప్పుడు ఇందాకే మనం చూసాం, మనం అందరం చిరంజీవి గారిని చూసిన వెంటనే చప్పట్లు కొడతాం, ఏళ్ళు వేస్తాం. కానీ అందులో తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం అనే మాట రాయడానికి సీతారామ శాస్త్రి గారికి ఎంత గట్స్ ఉండాలి, అది దర్శకుడు ఒప్పించడానికి, అది ప్రొడ్యూసర్తో సినిమాలో పెట్టించడానికి ఎంత ధైర్యం ఉండాలో ఒక దర్శకుడిగా నాకు తెలుసు. అందుకని ఆయన పాదాలకి నమస్కారం చేస్తాను. అలాగే వెంకటేష్ లాంటి, బొబ్బిలి రాజా లాంటి సినిమాలో బలపం పట్టి భామ బళ్ళు అనే పాటను మనం అందరం వింటాం. అలాంటి పాటలో కూడా కొమ్మల్లో కుకూలు, కొండల్లో ఎకోలు, ఎకో అంటే ప్రతిధ్వని, అంత సర్రియలిస్టిక్ పోయిటరీని ఒక దివ్య భారతి వెంకటేష్ మధ్య ఉండేటువంటి డ్యూయెట్ లో రాయొచ్చు. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ ఆయన క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు, ఆయన వాడుకున్నాడు. కమర్షియల్ సినిమా అంటే దిగజారుడు సాహిత్యం, లేదంటే అర్థం పర్థం లేని శబ్దాలతో కలిసిన పాటలని కాకుండా వాటి మధ్యలో కూడా అంత ఇరుకు సందుల్లో కూడా, అంటే చార్మినార్ పక్కన ఉన్న సందులోకి పట్టుకెళ్ళి ఒక పోర్షే కారు నడపమంటే ఎట్లా నడపగలం? ఆటోకి నడవడం కష్టం. అలాంటి ప్లేసుల్లో ఒకటికి ఒక అలాంటి ₹1,00,00,000 కారు ఇచ్చి నడపమంటే నడపగలరా? ఆయన పాటలు కూడా అలాంటివే. ఇంత ఇరుకు ప్రదేశంలో హీరోల తాలూకు ఇమేజ్, దర్శకుల తాలూకు అర్థం లేనితనం, ప్రొడ్యూసర్ల తాలూకు వ్యాపార విలువలు, ప్రేక్షకుల తాలూకు అర్థం చేసుకోలేనితనం, వీటన్నిటి మధ్యలో కూడా ఒక గొప్ప పాటను ఇవ్వడానికి రాత్రిళ్ళు ఆయన టేబుల్ మీద ఆయన ఖర్చు పెట్టిన క్షణాలు, ఆయన ఖర్చు చేసుకున్న జీవితం, ఆయన వదులుకున్న కుటుంబం, ఆయన మాట్లాడలేని మనుషులు, ఆయన పిల్లలతో కూడా ఆయన మాట్లాడలేదు. మాట్లాడుతుంటే నాకు ఆవేశం వచ్చేస్తుంది. నేను అందుకే దయచేసి ఇలాంటి వేడుదలకి ఎందుకు రానంటే నన్ను కంట్రోల్ చేసుకోలేను కాబట్టి. ఆయన నాకు తెలుసు, ఎందుకంటే ప్రపంచం అంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు, అర్ధరాత్రి ఉదయించే సూర్యుడు. ఆయన పదాలు అనే కిరణాలు తీసుకుని, అక్షరాలు అనే తూటాలు తీసుకుని ప్రపంచం మీద వేటాడడానికి బయలుదేరతాడు రాత్రిపూట. రండి, నాకు సమాధానం చెప్పండి. మనం సమాధానం చెప్పలేని ప్రశ్నల్ని మన మీదకి సంధిస్తాడు. మన ఇంట్లోకి వస్తాడు, మన హాల్లో కూర్చుంటాడు, మన బెడ్రూమ్లో మన పక్కనే నిలబడతాడు, మన క్వశ్చన్ చేస్తాడు. రా, ఎప్పుడు ఒప్పుకోవద్దు ఓటమి అంటాడు మనతోటి. నేను సింధూరం సినిమాకి వెళ్ళాను, నాకు ఇప్పటికీ గుర్తుంది. లక్డీ కాపుల్లో అమరావతి థియేటర్, హైదరాబాద్ వచ్చిన కొత్తలు, తినడానికే డబ్బులు లేని సమయం, సినిమాకి టికెట్ కొనుక్కోవడం బాగా కష్టమైన రోజుల్లో సినిమాకి టికెట్ కొనుక్కుని వెళ్తే సినిమా చివరిలో సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఆ చివరిలో అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్నే స్వతంత్రం అందామా ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఒక మనిషిని ఇంతలా కదిలించగలిగే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంటుంది, అక్షరానికి మాత్రమే ఉంటుంది.
నేను నిజంగా చెప్తున్నాను, ఆయన సినిమాకి అవ్వడం మూలంగా, ముఖ్యంగా తెలుగు సినిమాకి అవ్వడం మూలంగా ఇక్కడ మిగిలిపోయడం నాకు నిజంగా బాధ ఉంది. ఆయన సినిమా పాటలు రాసినందుకు నేను నిజంగా చింతిస్తున్నాను. ఎందుకంటే సినిమా పాటలకి సాహిత్య విలువ లేదు అని అందరికీ ఒక స్థాయి నమ్మకం వచ్చేసింది. అందుకే మనం మల్లాది రామకృష్ణ శాస్త్రిని గౌరవించుకోలేకపోయాం. జాను తెలుగుకి పరిచయం చేయాలనుకున్నాడు. దేవులపల్లి కృష్ణ శాస్త్రిని పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన కృష్ణపక్షం, ప్రవాసం, ఊర్వశి లాంటి గొప్ప భావకవిత్వం రాశాడు. ఆయన గురించి ఎవరికి తెలియదు మనకి. అలాగే దాశరథి చాలా గొప్ప పుస్తకాలు రాశాడు, గొప్ప సాహిత్యం. వీళ్ళందరూ కేవలం తెలుగు సినిమా కవులు అవ్వటం మూలంగా, సినిమాలకి పాటలు రాయటం మూలంగా ఎందుకు పనికి రాకుండా పోయారు. ముక్త పదగ్రస్తం, అర్ధోక్తి అలంకారాలు ఇలాంటి వాటితో అత్యద్భుతమైన పాటలు రాసిన వేటూరి సుందరరామూర్తి వచన కవిత్వానికి నోబెల్ స్థాయి వచన కవిత్వం రాయగలిగినటువంటి సీతారామ శాస్త్రి గారు మనందరి మధ్యలో అమాయకంగా వెనకాల చేతిలో కూర్చుని పోయాడు. అందుకని వీళ్ళందరూ తెలుగు సినిమాకి పాటలు రాయటం వాళ్ళ దురదృష్టం, మనందరి అదృష్టం. నేనేమైనా తప్పులు మాట్లాడితే అందరూ క్షమించాలి. నా మాటలు ఓపిక ఉన్నందుకు అందరికీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.